హాయ్, ఈరోజు మన వీడియోలో పవర్ పాయింట్లోని విజిటింగ్ కార్డ్ డిజైనింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళితే నేను పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. దానికోసం నేను WPS ఆఫీస్ ఓపెన్ చేసాను. ఇక్కడ స్లైడ్స్ అని ఉంది, స్లైడ్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ బ్లాంక్ మీద క్లిక్ చేశాను, బ్లాంక్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ డిఫాల్ట్గా ఒక సైజ్ ఇచ్చారు, దీనిని మనం సైజ్ మార్చుకుందాం. సైజ్ మార్చుకోవడం కోసం ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడ్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విడ్త్ 13 ఇంచెస్ ఉంది. ఈ 13 ఇంచెస్ని మనం 3.5 ఇంచెస్ చేసుకుందాం. హైటు 2 ఇంచెస్ ఇచ్చుకుందాం. ఓకే, మనం ఇచ్చినట్టు విధంగా విడ్త్ 3.5 ఉంది, హైటు 2 ఇంచెస్ ఉంది. మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ మార్చకుండా ప్యూర్ వైట్లో మనం ఇక్కడ డిజైనింగ్ చేద్దాం. ముందుగా మనం ఏదైనా ఒక లోగోని ఇక్కడ ఇన్సెర్ట్ చేద్దాం. లోగోని ఇన్సెర్ట్ చేయడానికి కోసం ఇక్కడ ఇన్సెర్ట్లోకి వెళ్ళి పిక్చర్స్, ఫ్రమ్ ఫైల్, డెస్క్టాప్ మీద ఒక లోగో పెట్టాను. ఆ లోగో చూద్దాం. ఓకే, లోగో వచ్చింది. దీని సైజ్ కాస్త తగ్గించుకుందాం. ఇది సెంటర్లో పెట్టుకుందాం, టాప్లో సెంటర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం టైటిల్ యాడ్ చేద్దాం. అందుకోసం మనం ఇన్సెర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి హారిజాంటల్ మీద క్లిక్ చేశాను. టైటిల్ టైప్ చేస్తున్నాను. టైటిల్ టైప్ చేశాను. దీన్ని మనం ఇలా వెనక్కి సాగదీస్తే మనకి పూర్తిగా సాగుతుంది. ఫాంట్ సెలెక్ట్ చేశాను, సెంటర్ పెట్టాను. ఫాంట్ సైజ్ మనం మారుస్తున్నాను. ఫాంట్ సైజ్ మార్చాను. దీన్ని కాస్త పైకి తీసుకెళ్తున్నాను. ఫాంట్ సైజ్ కాస్త పెంచుకుందాం. ఓకే, ఫాంట్ సైజ్ పెరిగింది. ఫాంట్కి కలర్ మార్దాం. కలర్స్లోకి వెళ్ళి బ్లూ కలర్ యాడ్ చేద్దాం. కలర్ యాడ్ అయింది. ఇక్కడ మనం పైన టాప్లో మనం పేరు, ఫోన్ నెంబరు ఇద్దాం. దానికోసం దీన్నే నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేశాను. ఇందులో మనం పేర్లు మారుద్దాం. ఫోన్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సైజ్ తగ్గించుకుందాం. దీన్ని పైన రైట్ సైడ్ కార్నర్లో పెడదాం.
ఫాంట్స్ మనం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ ఇలా పెట్టుకుందాం. ఫాంట్కి కలర్ మారుద్దాం. ఓకే, ఫాంట్కి కలర్ మార్చాం. ఇక మనం కింద కొన్ని సబ్ టైటిల్స్ ఏమైనా ఇద్దాం. దానికోసం మనం ఈ టెక్స్ట్ బాక్స్ని కాపీ చేసుకొని పేస్ట్ చేశాను. దీన్ని ఇలాగ ఇక్కడ కిందకి తీసుకొద్దాం. మనకు కావాల్సినటువంటి టైటిల్స్ ఇద్దాం. క్రియేటివ్ డిజైన్స్ అన్నాను కాబట్టి వీళ్ళకి సంబంధించి కొన్ని టైటిల్స్ ఇద్దాం. క్రియేటివ్ డిజైన్స్ వాళ్ళు ఏమేమి చేస్తారు? ఐడి కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, బ్రౌచర్స్, పాంప్లెట్స్, ఇంకా మన ఇలా పక్క జరిపి ఇంకా కొన్ని టైటిల్స్ ఇద్దాం. ఇంకా ఏమేమి చేస్తారు? పోస్టర్స్, ఇన్విటేషన్స్, ఫ్లెక్స్ డిజైనింగ్, ఫోటో ఆల్బమ్స్, దీన్ని కాపీ చేశాను, పేస్ట్ చేశాను. మరలా ఇక్కడ మ్యారేజ్ కార్డ్స్, కరిజ్మా ఆల్బమ్స్, డిటిపి డిజైనింగ్, డేటా ఎంట్రీ. ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు. కింద ఏమన్నా చిన్న డిజైన్ ఇద్దాం. దానికోసం మనం ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ షేప్ తీసుకుందాం. దీనికి ఇలా పెట్టి అవుట్ సైడ్ షేప్ ఫిల్ కలర్ ఏమిద్దాం? ఈ కలర్ ఉంచుదాం. షేప్ అవుట్లైన్ నో అవుట్లైన్ ఇద్దాం. దీన్ని కాస్త ఇలా కిందకి దించి కాస్త మనం ఇలా సైజు మారిస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇంకా ఇది కొద్ది కిందకి దింపుదాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఇందులో మనం ఈమెయిల్ ఐడి యాడ్ చేద్దాం. నేను దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఈమెయిల్ ఐడి యాడ్ చేద్దాం ఇందులో.
ఈమెయిల్ ఐడి యాడ్ చేశాను. దీన్ని కాస్త కింద దించుకుందాం. ఫాంట్ కలర్ మారుద్దాం. దీని ప్రివ్యూ చూస్తే ఈ విధంగా ఉంది. దీన్ని కాస్త పైకి లేపుదాం. ఓకే, డిజైనింగ్ పూర్తయిపోయింది. దీన్ని మనం ప్రివ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేయడం కోసం మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్లోకి వెళ్ళి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని దీనికి మనం టైటిల్ ఏమైనా ఇచ్చుకోవాలి. విజిటింగ్ కార్డ్ మనం సేవ్ చేసినప్పుడు సేవ్ టైపులోకి వెళ్ళి ఇక్కడ మనం కిందకి ఇలా డ్రాగ్ చేస్తే జేపీజీ అని ఉంది. జేపీజీ మీద క్లిక్ చేసి సేవ్ చేయాలి. ఇది అడుగుతుంది మనకి, డూ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ స్లైడ్ ఇన్ ది ప్రజెంటేషన్ ఆర్ ఓన్లీ దిస్ కరెంట్ స్లైడ్ అని అడుగుతుంది. ఇది కరెంట్ స్లైడ్ ఓన్లీ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సేవ్ అయిపోయింది. అది ఇప్పుడు ఏ విధంగా వచ్చింది అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఏ విధంగా వచ్చిందో మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగో ఈ విధంగా మనం చేసినటువంటి విజిటింగ్ కార్డు ఈ విధంగా వచ్చింది. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.